ఇక మనము మాస ఫలితాలలో కనుక మనం చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి. మనం వృశ్చిక రాశి వారికి గనక ఈ నెలలో గనక మనం చూసుకున్నట్టయితే అనేక కష్టములు రావడము, దాయాదుల చేత అంటే పారివారి చేత శత్రువుల దాయాదుల చేత కానీ శత్రువుల చేత కానీ బాధపడము, ఏదో కొద్దిగా ఒక 2 రోజులో 3 రోజులో మనశ్శాంతిగా ఉండడము, తర్వాత మళ్ళీ బాధపడము, కించిత్ సుఖం అంటారు. ఏదో ఒక 10 నిమిషాలు సుఖంగా ఉండమంటే మళ్ళీ ఒకటేదో అవాంతరం మీద పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో మొదటి వారంలో కష్టాలు ఎదురవుతాయి. కానీ తన బుద్ధి బలం చేత కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకు సఫలీకృతం కూడా అవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ అధైర్యపడకుండా ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలని చెప్పి మనోధైర్యంతో బుద్ధి బలంతో కష్టాలను ఎదుర్కోవాలి. కొద్దిగా ఏదో కంటి చూపుగా కించిత్ ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యసిద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. మనోధైర్యాన్ని కానీ బుద్ధి బలాన్ని కానీ కోల్పోకుండా ఉండాలి. ఇక రెండవ వారాన్ని కనుక చూసినట్టయితే ఇందులో ధనలాభము, కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేటువంటిది ఉంటుంది. చేసేటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడము, అనుకున్న పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక మూడవ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే అది కూడా శుభంగానే ఉంది. వ్యవహారంలో మనం చేసేటువంటి పనులలో జయం కలగడము జరుగుతుంటుంది. కాకపోతే అపకీర్తి రావడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని విషయాల వల్ల మీ మనస్సును అరికట్టలేకపోవడం వల్ల అపకీర్తి పాల్గొవడం జరుగుతుంటుంది. దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం జరుగుతుంది. అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తారు. అది ఎందుకు ఖర్చు చేస్తున్నారో మీకు తెలిసి కూడా దాన్ని చేయకూడదు అని చెప్పి అనుకోని కూడా వృశ్చిక రాశి వారు ఈ ధనాన్ని ఖర్చు చేసి ధన నష్టమైంది అని చెప్పి తిరిగి మళ్ళీ బాధపడుతూ ఉంటారు, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాలని. కాబట్టి తగు జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వారికి మూడవ వారంలో. ఇక మనము 4వ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే ఇది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ఎప్పుడు భయంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మనస్తాపము, మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండకుండా పిచ్చి ఆలోచనలతోటి కాలం గడపడము అనేటువంటిది, స్థాన చలనం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రుణ బాధ పెరిగిపోతూ ఉంటుంది. ఆ రుణ బాధను తీర్చుకోవడానికి రకరకాలైన ఆలోచనలు చేయడము, ఏది కూడా సఫలీకృతం కాకపోవడము అనేటువంటిది ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి 4వ వారంలో. దీనివల్ల అనేకమైన ఇబ్బందులు పొందడము అనేటువంటిది జరుగుతుంది. ఎవరితో కూడా సంప్రదించకపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు. సామాన్యంగా మీరు ఎవరితో కూడా మీ కష్టాలు చెప్పుకొని సంప్రదించడం అనేటువంటిది జరగడం అనేటువంటిది సామాన్యంగా ఉండదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు తనకు అనుయాయులైనటువంటి వ్యక్తుల చేత తమ కష్టాలు చెప్పుకొని దానికి తగు ఉపాయం అనేటువంటిది ఏర్పరచుకొని అడుగు ముందుకు వేయండి. మీరు వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది కనుక ప్రతిరోజు కనుక చేసినట్టయితే మీ ఇంట్లో సుఖశాంతులు కలిగి మీకు కోరుకున్నటువంటి ఫలితాల నుంచి ఆశించిన ఫలితాలు పొంది సుఖంగా జీవితాన్ని గడుపుతారు వృశ్చిక రాశి వారు. ఇది శుభం.